హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈ సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. సద్దుల బతుకమ్మ ఎలా వచ్చిందంటే అమ్మవారికి నైవేద్యాలు సద్ది రూపంలో కడతారు కాబట్టి సద్దుల బతుకమ్మ అంటారు. మేము ఇప్పుడు పెద్ద బతుకమ్మ పేరుస్తున్నామండి. ఒక తాంబాలం తీసుకొని దానిపైన 2 జమంతల దొడ్డు దారం తీసుకొని దానికి పసుపు రుద్దాలి. రుద్ది అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వేయాలి. వేసిన దానిపైన గుమ్మడాకు వేసుకోవాలి. గుమ్మడాకు వేసి తాంబాలానికి ఎంత సరిపోతుందో అంత సమానంగా చించేసుకోవాలి. చించుకున్న తర్వాత బంతి పూలు ఏ పూలు ఉంటే ఆ పూలతోని పేర్చుకోవాలి బతుకమ్మని. మేము ఈ బతుకమ్మని గునుగు పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు, ఎర్రబంతి, పచ్చబంతి పూలతోని బతుకమ్మ పేరుస్తున్నామండి. ఇంకా గడ్డి పువ్వు, తంగేడు పువ్వు, ఇంకా వేరే వేరే రకాల పువ్వులు ఉంటాయి. ఇంకా చాలా బాగుంటుండే, కాకపోతే లేకుండేనండి పువ్వులు. ఉన్న వీటితోనే మంచిగా పేర్చుకుంటే సరిపోతుంది. అంతేనా కాదా చెప్పండి? ఉన్న దాంట్లో మనస్ఫూర్తిగా చేసుకుంటే అదే చాలండి బతుకమ్మ. మేము ఇక్కడ పైన తమలపాకులు పెడుతున్నాము. తమలపాకుల పైన పచ్చబంతి పువ్వు పెట్టామండి. చాలా మంచిగా అనిపించింది బతుకమ్మ మాత్రము. ఈ బతుకమ్మ మా అత్తమ్మ వాళ్ళు పేరుస్తున్నారు. అప్పట్లోపు నేను బతుకమ్మ కథ చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఒక రాజ దంపతులు ఉండేవారు. వారికి 7 కొడుకులు, ఒక బిడ్డ పుట్టింది. వారందరికీ చాలా ఘనంగా పెళ్లిళ్లు అయ్యాయి. ఆ రాజ దంపతులు కాశీకి వెళ్ళాలని అనుకుంటారు. వాళ్ళు 7 కొడుకులను పిలిచి రాజ్య బాధ్యతలను మళ్ళీ చెల్లెని మేమొచ్చే వరకు మంచిగా చూసుకోండి అని కొడుకులకు చెప్పి రాజ దంపతులు కాశీకి వెళ్ళిపోతారు. కొన్ని రోజులకి బతుకమ్మ పండుగ వచ్చింది. వాళ్ళ రాజ్యంలో గౌరీమాతను పూజించడం వాళ్ళ ఆచారం. రాజకుమార్తె కూడా గౌరీదేవిని పూజించాలని ఆశపడుతుంది. అందుకోసం పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి కడుపట్ల నిలబడి వదిన వదిన అని పిలుస్తుంది. పెద్ద వదిన, మీ అన్నకి నీళ్లు తోడే పనిలో ఉన్నాను, ఇప్పుడు దర్వాజా తీయలేను, మళ్ళీ రా అని చెప్తుంది. అప్పుడు సరే వదిన అని ఆడి నుండి 2వ వదిన దగ్గరికి వెళ్తుంది. 2వ వదిన కడుపట్ల నిలబడి వదిన వదిన అని పిలుస్తుంది. అప్పుడు 2వ వదిన, నేను మీ అన్నకి అన్నం పెట్టే పనిలో ఉన్నా, ఇప్పుడు దర్వాజా తెరవడానికి వీల్లేదు, తర్వాత రా అని చెప్తుంది. సరే అని అక్కడి నుండి 3వ వదిన ఇంటికి వెళ్తుంది. 3వ వదిన కడుపట్ల నిలబడి వదిన వదిన అని పిలుస్తుంది. నేను ఏదో పని చేస్తున్నా, ఇప్పుడు దర్వాజా తెరవడానికి రాదు, మళ్ళీ రాని చెప్తుంది. అప్పుడు అక్కడ నుండి 4వ వదిన, 5వ వదిన, 6వ వదిన దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు కూడా ఏదో పని ఉందని చెప్పి దర్వాజా తీయరు. సరే అని అక్కడి నుండి కూడా వెళ్లి లాస్ట్ కి 7వ వదిన దగ్గరికి వస్తుంది. 7వ వదిన కడుపట్ల నిలబడి వదిన వదిన అని పిలిస్తే ఆమె దర్వాజా తీసి, ఏందమ్మా ఆడపడుచు ఇలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు వదిన వదిన, నేను గౌరీదేవిని పూజించాలనుకుంటున్నాను, నీ పట్టు చీర, పట్టు రైక, బంగారు కడియాలు నాకు ఇస్తావా వదిన అని అడుగుతుంది. అప్పుడు 7వ వదిన, ఇస్తాను, కానీ పట్టు చీరకు పసుపు అంటొద్దు, పట్టు రైకకు గంధం అంటొద్దు, అలాగే బంగారు కడియాలు సొట్టలు పోకుండా తీసుకురావాలి, అలా అయితేనే ఇస్తా అని అంటుంది 7వ వదిన. ఒకవేళ అలా జరిగితే నీ రక్తాన్ని నేను బొట్టుగా పెట్టుకుంటాను అని చెప్తుంది. దానికి ఆడపడుచు సరే అంటుంది. సరే నేను పనిలో ఉన్నాను, ఆడ శిల్కొయ్యకు ఉన్నాయి, తీసుకుని వెళ్ళు అని 7వ వదిన చెప్తుంది. ఆడపడుచు పట్టు చీర, పట్టు రైక, బంగారు కడియాలు తీసుకొచ్చి 8 రోజులు కూడా కాళ్లకు పసుపు పెట్టుకోకుండా, గదవకి గంధం పెట్టుకోకుండా, కడియాలు సొట్టలు పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ గౌరీదేవి పూజలో కూర్చుంటుంది. 9వ రోజు చుట్టూ ఉన్న ఆడవాళ్లు చూసి కాళ్లకు పసుపు పెట్టుకోకుండా, గంధం పెట్టుకోకుండా, కడియాలు సొట్టలు పడకుండా ఆడుతుంది. ఇలా చేస్తే గాడిదకు పుడతావు అని ఎక్కిరిస్తారు. అప్పుడు వాళ్ళు అంత మాట నన్ను అన్నారు అని కోపంతో కాళ్ళకి పసుపు గంధం పెట్టుకొని కడియాలు సొట్టలు పడేటట్టు ఆడుతుంది. చెమ్మ చెక్కలు వేస్తుంది, దూల దుంకుతుంది. అలా ఆడడం అయిపోయిన తర్వాత పట్టు చీర, పట్టు రైక, బంగారు కడియాలు తీసుకొచ్చి 7వ వదినకు ఇస్తుంది. నేను పనిలో ఉన్నాను, తర్వాత చూస్తాను, అక్కడ చిల్కొయ్యకి వేసి వెళ్ళిపో అని చెప్తుంది. సరే అని అక్కడేసి ఆడపడుచు వెళ్తుంది. 7వ వదిన పని అయిపోయిన తర్వాత వాళ్ళ ఆడపడుచు చిల్కొయ్యకు వేసింది కదా, వాటిని తీసి చూస్తుంది. అవి తీయగానే పట్టు చీరకు పసుపు అంటింది, పట్టు రైకకు గంధం అంటింది, అలాగే బంగారు కడియాలు సొట్టలు పడ్డాయి అని చూసి కోపంతో 7వ వదిన చీర చింపేసి నెత్తికి కట్టుకొని ఏమో అయింది అన్నట్టు మంచం మీద పడుకుంటుంది. అప్పుడు 7వ అన్న పొలం నుండి ఇంటికి వచ్చేసరికి 7వ వదిన మంచం మీద పడుకుంటుంది. ఏమైంది అని 7వ అన్న అడగగా, నీ చెల్లె చూడు ఏం చేసిందో, నీ చెల్లె వల్ల నా చీర చినిగిపోయింది, నా కడియాలు సొట్టలు పడ్డాయి, నాకు నెత్తి నొస్తుంది, ఈ నెత్తి నొప్పి
తగ్గాలంటే నీ చెల్లెలి రక్తం తెచ్చి నాకు బొట్టుగా పెట్టు, అట్లయితే నాకు నెత్తి నొచ్చుడు తక్కువైతది అని చెప్తుంది. అప్పుడు 7వ అన్న చేసేదేమి లేక పొద్దున్నే లేచి అన్నం సర్ది కట్టుకొని కాకులు దూరని కారడవి చీమలు పెట్టని చిట్టడవికి వెళ్లి ఒక గద్దని చంపేస్తాడు. ఆ గద్దను చంపిన రక్తాన్ని తీసుకొచ్చి 7వ వదిన నొసల్కి పెడతాడు. అలా బొట్టు పెట్టగానే 7వ వదిన సంతోషంతో లేచి పెండతో సాన్పి జల్లి ఇళ్ళకి తెల్లగా ముగ్గులు వేసి కట్లు కట్లు ఉండే కడవను తీసుకొని మెట్లవారి బాయికి నీళ్లకు పోతుంది. అక్కడున్న ఆడవాళ్ళందరూ కలవారి కోడలు గద్ద రక్తం పెట్టుకొని నీళ్లు తీసుకుపోవడానికి వచ్చింది అని నవ్వుకుంటారు. అది విన్న 7వ వదిన కోపంతో ఆ కడవ ఆన్నే పాడేసి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి నెత్తికి మళ్ళీ ఒక కట్టు కట్టి మంచం మీద పడుకుంటుంది. పొలం నుండి వచ్చిన 7వ అన్న మళ్ళా ఏమైంది అని అడిగితే, నేను మీ చెల్లెలి రక్తాన్ని బొట్టుగా పెట్టుమంటే నువ్వు గద్ద రక్తం తీసుకొచ్చి నాకు బొట్టుగా పెడతావా? కోపంతో అరుస్తుంది. అప్పుడు 7వ అన్న చేసేదేం లేక తర్వాత రోజు పొద్దున్నే లేచి అన్నం సర్ది కట్టుకొని కాకులు దూరని కారడవి చీమలు పెట్టని చిట్టడవికి వెళ్లి ఒక కుందేలును చంపి దాని రక్తాన్ని తీసుకొచ్చి 7వ వదినకి బొట్టుగా పెడతాడు. బొట్టు పెట్టగానే ఎంబడే ఖుషిగా లేచి పెండతో సాన్పి జల్లి ఇళ్ళకి తెల్లగా ముగ్గులు వేసి కట్లు కట్లు ఉండే కడవను తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు పోతుంది. అక్కడున్న ఆడవారందరూ కలవారి కోడలు నిన్నేమో గద్ద రక్తంతోని బొట్టు పెట్టుకొచ్చుకుంది, ఈ రోజేమో కుందేలు రక్తంతోని బొట్టు పెట్టుకొచ్చుకుందని నవ్వుకుంటారు. అది విన్న 7వ వదిన కోపంతో ఆ కడవ ఆన్నే పాడేసి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి మళ్ళీ నెత్తికి ఒక కట్టు కట్టుకొని మంచం మీద పడుకుంటుంది. అప్పుడే 7వ అన్న పొలం నుండి ఇంటికి వచ్చి మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు 7వ వదిన, నిన్ననేమో గద్ద రక్తం తెచ్చావు, ఈ రోజేమో కుందేలు రక్తం తెచ్చావు, నాకు నెత్తి నొచ్చుడు ఇంకా తక్కువ కాలేదు, నీ చెల్లెలు రక్తం తెస్తేనే నాకు నెత్తి నొచ్చుడు తక్కువ అవుతుంది అని అంటుంది. అప్పుడు చేసేదేమి లేక మిగిలిన 6 అన్నల దగ్గరికి వెళ్లి చెల్లెల్ని అత్తగారింట్లో దించొస్తానని చెప్పి పొద్దుగాలనే అన్నం సద్దితో పాటు నల్ల నువ్వులు కూడా తీసుకొని 7వ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి చీమలు పెట్టని చిట్టడవి కాకులు దూరని కారడవిలోకి తీసుకుపోతాడు. అప్పుడు చెల్లెలు, అన్న మనం ఎప్పుడూ వెళ్ళలేని తొవ్వ కదా, ఇట్లకేని తీసుకుపోతున్నాం అని అడిగితే, ఇప్పుడు వానలు ఎక్కువ పడడం వల్ల చెట్లు పెద్ద పెద్దగా అయ్యాయని చెప్తాడు. సరే అని ఇంకా ముంగడికి పోతారు. కొంచెం దూరం పోగానే, అన్న నాకు ఆకలైతుంది, నేను అన్నం తింటా అని అంటుంది. అప్పుడు అన్న ఇంటికెళ్లి తెచ్చిన సద్ది మూటను విప్పి ఇద్దరు అన్న చెల్లెలు తింటారు. అన్నం తిన్నాక చెల్లెలికి నిద్ర వస్తుంది. అన్న నాకు నిద్ర వస్తుంది, నేను జరసేపు వండుకుంటా అని అడుగుతుంది. ఇదే మంచి సమయం అనుకొని అన్న సరే చెల్లి పండుకో అంటాడు. చెల్లెలు కొంచెం కొంచెం పండుకుండగా చెల్లెలు నెత్తి మీద నల్ల నువ్వులతో గట్టిగా ఒత్తగా చెల్లెలు మంచి నిద్రలోకి వెళ్తుంది. చెల్లెలు మంచిగా నిద్ర పోయిన తర్వాత అక్కడున్న చెట్టు ఎక్కి చెల్లెల మీద ముందు సూది వేస్తాడు. సూది వేయడం వల్ల చెల్లెలికి ఏమి కాదు. తర్వాత దబ్బడం వేస్తాడు, అప్పుడు కూడా ఏమి కాదు. ఆఖరిసారిగా కత్తి వేస్తాడు, అప్పుడు చెల్లెలు చనిపోతుంది. ఆ చెల్లెలి రక్తాన్ని తీసుకొని ఇంటికి వెళ్లి 7వ వదినకు బొట్టు పెడతాడు. అలా పెట్టగానే 7వ వదిన సంతోషంతో లేచి సాన్పి జల్లి ఇళ్ళకి తెల్ల ముగ్గులు వేసి కట్లు కట్లు కడువ తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు పోతుంది. అక్కడున్న ఆడవాళ్ళు కలవారి కోడలు మొన్ననేమో గద్ద రక్తం పెట్టుకుంది, నిన్న కుందేలు రక్తం పెట్టుకుంది, ఈ రోజు మనిషి రక్తం పెట్టుకొచ్చుకుంది అని అనుకుంటారు. ఆ మాట విన్న 7వ వదిన సంతోషంతో కడవ నిండా నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు వండుకొని తింటుంది. అది అలా ఉండగా అడవిలో చెల్లెలి తల పూలవనం, పొట్ట బావి, కాళ్ళు పాకోలు, పాదాలు శాంతాలుగా మారిపోతాయి. కాశీకి వెళ్లిన రాజదంపతులు ఇంటికి వస్తుండగా వచ్చే దారిలో అడవి నుండి వస్తారు. అప్పుడు రాజదంపతులకు ఆ పూలవనం కనిపిస్తుంది. మన బిడ్డకి పూలంటే ఇష్టం కదా, తీసుకొని పోదామని అనుకొని ఆ పూలవనం మీద చేయి వేస్తారు. అప్పుడు ఆ పూల చెట్టు, ముట్టకు ముట్టకు ఓ అమ్మ, ముట్టితే నీ చెయ్యి కందేను, తాకకు తాకకు ఓ అమ్మ, తాకితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్న పడమరచిపోయేను కదా అని అంటుంది. ఇదేంటి చెట్టు ఇలా అంటుంది అని అనుకొని వాళ్ళ నాన్న కూడా చెట్టు మీద చెయ్యి వేస్తాడు. అప్పుడు ఆ చెట్టు, ముట్టకు ముట్టకు ఓ నాన్న, ముట్టితే నీ చెయ్యి కందేను, తాకకు తాకకు ఓ నాన్న, తాకితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్న పడమర్చిపోయేను కదా అని అంటుంది. ఏంటి చెట్టు ఇలా అంటుంది అని రాజదంపతులకు ఏమీ అర్థం కాక ఇంటికి వస్తారు. ఇంటి దగ్గరున్న అత్తమామలు 7 అన్నలు 7 వదినలను పిలుస్తారు. అప్పుడు అందరూ వచ్చి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. అందరూ ఆ చెట్టు మీద చెయ్యి వేయగా అదే చెప్తుంది. చివరగా 7వ అన్నయ్య చెట్టు మీద చెయ్యి వేయగా, ముట్టకు ముట్టకు ఓ అన్న, ముట్టితే నీ
నీ చెయ్యి కందేను, తాకకు తాకకు ఓ అన్న తాకితే నీ చెయ్యి కందేను, సూదిపోటు సురసుర, దబ్డం పోటు దడదడ, కత్తిపోటు కరకర, పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్నయ్యవి పడమరచిపోయావు అంటుంది. తర్వాత 7వ వదిన వెళ్లి చెట్టు మీద చెయ్యి వేస్తుంది. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ వదిన, ముట్టితే నీ చెయ్యి కందేను, తాకకు తాకకు ఓ వదిన, తాకితే నీ చెయ్యి కందేను, పాపకారి వదినవు నీవు చేయబట్టే దోషకారి అన్నయ్య పడమర్చిపోయాడు కదా అని అంటుంది. జరిగిన సంగతి అంతా తెలుసుకున్న రాజదంపతులు బిడ్డ కోసం శివుడికి తపస్సు చేస్తారు. ఆ రాజదంపతుల తపస్సు మెచ్చి శివుడు పార్వతి సమేతంగా ప్రత్యక్షమై నీ కూతురు కాళ్ళకి పసుపు పెట్టుకోలేదు, గంధం పెట్టుకోలేదు కాబట్టి గౌరమ్మ మాట ఆడింది, అందుకే ఈ దోషం వల్లనే నీ బిడ్డకి ఇలా జరిగిందని చెప్తారు. ఆ రాజదంపతులు ఇంటికి వెళ్లి బతుకమ్మ పండుగ జరిగిన 9 రోజులు పూజ చేసిన తర్వాత అక్షంతలు తీసుకొని ఆ చెట్టు మీద జల్లితే నీ బిడ్డ బతుకుతుంది అని చెప్పి ఆ శివపార్వతులు కనబడకుండా వెళ్లిపోతారు. అప్పుడు రాజదంపతులు ఇంటికి వెళ్లి బతుకమ్మ పండుగ వచ్చే వరకు ఓపిక పట్టి బతుకమ్మ వచ్చిన తర్వాత 9 రోజులు పూజ చేసి అక్షంతలు తీసుకొని ఆ రాజదంపతులు అడవిలో ఉన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అక్షంతలు జల్లుతారు. అక్షంతలు చల్లగానే 16 సంవత్సరాల తన బిడ్డ బ్రతికే వస్తుంది. ఆ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెడతారు. శివపార్వతుల కృప పొందిన ఈ బతుకమ్మ పుణ్యాత్మురాలు, ఎంతో పవిత్రురాలు. ఈశ్వరుని కృప కటాక్షాలు పొందిన ఈ బతుకమ్మని మనం బతుకమ్మ పండుగగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచి మన తెలంగాణలో మన బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మేము బతుకమ్మ మంచిగాడి చెరువు కట్ట దగ్గరకు వచ్చామండి. చెరువు కట్ట దగ్గర బిత్తిరి సత్తి గారు కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వచ్చారు. మా దగ్గర బతుకమ్మ చాలా మంచిగా చేసుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చెరువు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మంచిగా బతుకమ్మ ఆట ఆడుకున్నామండి. ఆడిన తర్వాత చెరువులో బతుకమ్మ ఇడవాలని పోయాము. చెరువులో బతుకమ్మ నిడవనికి కూడా కారణం ఉందండి. అదేంటిది అంటే ఈ టైంలో వర్షాలు ఎక్కువ పడి చెరువులన్నీ నిండుతాయి కదా, అప్పుడు నీళ్లు మంచిగా ఉండయి. ఈ పువ్వులన్నీ ఆ చెరువులో వేస్తే ఆ పువ్వులకున్న యాంటీబయాటిక్స్ అన్ని ఆ చెరువు నీళ్లలో ఉండి నీళ్లను శుభ్రపరుస్తాయి. అలా అని చెరువులో ఇడిచిన తర్వాత ముత్తైదులందరికీ పసుపు బొట్టిచ్చాము, ప్రసాదం ఇచ్చాము. థ్యాంక్ యూ ఫర్